మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సామన్పల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్లు ప్రారంభించారు. మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో పాసయ్యాడు. జూన్ 4న విడుదలైన లాసెట్ ఫలితాల్లో సైతం 349వ ర్యాంకు సాధించాడు. న్యాయ విద్య అభ్యసించి పేదలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని దేవ్జీ వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వివాదంలో ఓ బిల్డర్ను బెదిరించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ రౌడీ షీటర్ అంబర్పేట శంకర్తో పాటు పలువురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా అంబర్పేట శంకర్ పోలీస్ స్టేషన్కు హాజరై తన వివరణను అధికారులకు అందించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెంలో ఉపాధ్యాయుడు వినూత్న ప్రచారం చేశాడు. ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ డప్పు కొట్టుకుంటూ గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించాడు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్పల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామంలో మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా 5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరి పరిధిలో భార్యపై అనుమానంతో నాటు తుపాకీతో కాల్చి చంపిన కేసులో భర్తతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి తుపాకీ, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డేటింగ్ యాప్ల ద్వారా మహిళలకు పరిచయమై ఉద్యోగాల పేరుతో మోసాలు, దొంగతనాలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర నిందితులను మైలార్ దేవుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 70,000 నగదు, బంగారు మంగళసూత్రం, కారు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కారిడార్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి కేజీన్నర గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు రుణ వివాదంలో ఓ వ్యక్తిని బెదిరిస్తూ అదనపు డబ్బులు డిమాండ్ చేసిన తండ్రి కొడుకులను గోషామహల్ పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాలు, బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు.